మతము కాదయా, ఇది పరలోకం చేర్చే దారియా. మనుషుల గుండెను మార్చునయా, మన పాపాలని కడుగునయా. నమ్మి చూడు నీ మనసున కొత్త జీవితం దొరుకునయా. యేసు తోడు ఉంటే చాలు, ఎల్లప్పుడూ సంతోషమయా. నమ్మి చూడు గుండెలోన కొత్త జన్మ దొరుకునయా. యేసు తోడు ఉంటే చాలు, నిత్య జీవము నీదేనయా. తప్పులు చేసి మనుషులంతా దేవునికి దూరమయ్యారు. పాపం తెచ్చే ముగింపు మరణం అని బైబిల్ చెబుతుంది. కానీ సిలువలో యేసు స్వామి తన ప్రాణమే ఇచ్చాడు. కలువరి కొండపై కార్చిన రక్తము మన తప్పులు తుడిచింది. నమ్మి చూడు గుండెలోన కొత్త జన్మ దొరుకునయా. యేసు తోడు ఉంటే చాలు, నిత్య జీవము నీదేనయా. మనం పాపంలో ఉన్నప్పుడే యేసు మనకై వచ్చాడు. లోకము మీద ప్రేమతోటి తండ్రి దేవుడే పంపాడు. నమ్మిన వారికి చావు లేదు, నరకపు బాధలు అస్సలు లేవు. నిజమైన సుఖము శాంతినిచ్చి యేసు మనలను కాపాడాడు. నమ్మి చూడు గుండెలోన కొత్త జన్మ దొరుకునయా. యేసు తోడు ఉంటే చాలు, నిత్య జీవము నీదేనయా. పాపమే తెలియని పుణ్యమూర్తి మన కోసం పాపిగా మారాడు. మనమంతా బాగుండాలని సిలువపై బలి అయిపోయాడు. నమ్మకముంచిన ప్రతి ఒక్కరికి దేవునితో బంధం దొరికింది. లోకపు మతాల గోడలు వీడి బ్రతికించే యేసును చేరుమా. నమ్మి చూడు గుండెలోన కొత్త జన్మ దొరుకునయా. యేసు తోడు ఉంటే చాలు, నిత్య జీవము నీదేనయా. యేసే ప్రభువని నోటితో ఒప్పుకో, గుండెల్లో గట్టిగా నమ్ముకో. చనిపోయిన యేసు బ్రతికాడని నమ్మితే చాలును రక్షణే. ఒక్క జన్మకు రెండు చావులు వద్దు, ఇరు జన్మలకొక్క మరణమే చాలు. ఆకాశ దేశం చేరడమే లక్ష్యం, యేసుతో ఉంటే ఎంతో సంతోషం. యేసు నామమే మనకు ఆశ్రయము, ఆయన రక్తమే పాప విముక్తి. మరలా జన్మించిన ధన్య జీవులము, పరలోక రాజ్యపు వారసులము. యేసు ప్రభువు మతము కాదయా, ఇది పరలోకం చేర్చే దారియా. మనుషుల గుండెను మార్చునయా, మన పాపాలని కడుగునయా. నమ్మి చూడు నీ మనసు
సంతోషమయా. నమ్మి చూడు గుండెలోన కొత్త జన్మ దొరుకునయా.